లడ్డు ఎట్లుంది ఇంకా మంచిగా ఉందా? క్యాంపింగ్ ఫుటేజ్ కాదు ఇది. ఎప్పుడు మనం చెప్పన్నా మా బీరోలు తీసుకున్నప్పుడు మక్కమైంది. మా బీరోలు తీసుకుని కంపెనీ తీసిపోయినాం. బీరోలు పోయినప్పుడు ఎవడున్నాడు పండుకున్నాం అందరం మధ్యాహ్నం. అలా అలా ఉంది లడ్డు. బీరోలు తీద్దామని పోయినాం. ఆడికి పోయి వచ్చే వరకు అలా లడ్డు లేదు. గాయస్ రాత్రి లడ్డు అయిందని అన్న చెప్పిండు కదా. సో దానికి రిలేటెడ్ జింగడ అయితే ఒళ్ళు పట్టిపిస్తుండట. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. ఫ్రెండ్స్, మనం గణపతి పెట్టింది మీకు అందరికీ తెలిసిందే. సో ఈరోజు ఈ వీడియోలో ఏం జరగబోతుందంటే మన టీమ్మేట్స్ ఎవరికి ఐడియా లేకుండా అక్కడున్న లడ్డును అయితే నేను తీసుకోబోతున్నాను. సో చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని చెప్పేసి. ఈ ప్రాసెస్ ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని రోజులలో నేను అక్కడ నుంచి తీయగలుగుతా అనే దాని గురించి అయితే చూడాలి. ఎందుకంటే అక్కడ ఎప్పుడు ఎవరో ఒకరు అయితే ఉంటారు. నేను ఉన్నప్పుడే తీసినా అనుకోండి కంపల్సరీగా డౌట్ వస్తుంది, నువ్వు ఉన్నప్పుడే ఏంది, నువ్వు ఉన్నప్పుడే తీసినావు అని చెప్పేసి. సో అందుకే నేను లేనప్పుడు కాకుండా అక్కడ ఎవరో ఒకరు ఉన్నప్పుడే అక్కడ నుంచి లడ్డు అయితే తీయాలి. సో చూద్దాం, మ్యాక్సిమం ట్రై చేద్దాం నేను తీయగలుగుతున్నా లేదా అని చెప్పేసి. గాయస్, విజయవంతంగా లడ్డు అయితే దొంగతనం చేసిన. నిన్నటి నుంచి ట్రై చేస్తున్న, టైం దొరకలేదు. ఇప్పుడు విజయవంతంగా 3:18 మధ్యాహ్నం గంటలకు దొంగతనం అయితే చేసిన. వాళ్ళు ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తారు, ఎప్పుడు కనిపెడతారు అనేది చూద్దాం. ఒకవేళ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. వీడియోలో లెంకలాడుతున్నాం. ఉన్నా లేదా అసలుకి ఇదనైతే ఉన్నట్టు ఏర్పడుతుంది. ఇల్లు ఉన్నది ఉందారా, తిరగబడుతున్నారా ఏమన్నా మీరు అదేంది అది తిన్నప్పుడు ఉన్నది, మీరు పైనాపిల్ తిన్నప్పుడు ఉన్నది. ఎండింగ్ దొరుకుతలేదు. ఎండింగ్ వేరే కెమెరాలు ఉండొచ్చు. ఇద్దరు ప్లాన్ చేసి లేపేసారంట. ఈ ఎండింగ్ ఫోటో దొరుకుతలేదు. జింగని ఫోన్ చేసి అడుగు, మరి నేను అడుగుతా. కాన్ఫరెన్స్ కాల్ పెట్టు. ఇలాగే చేయొచ్చారా వాడు చెప్తే చేయి, ఇలాగే చేయి. అదేమంటాడు చూద్దాం. నువ్వు ఎల్రెడీ పెట్ట సైడ్ ఎందుకు పోయినామన్నాడు. హలో, లడ్డు ఎట్లుంది ఇంకా మంచిగా ఉందా? గణపతి లడ్డు. This call is now being recorded. లేదు ఇంకా లడ్డు నిజంగానే నమ్ముతలేడు. నిజంగా లేదు, మేము ఆగమాగం అవుతున్నాం అప్పటి నుంచి. గ్రూప్ లో ఫోటో ఇచ్చినాడు. ఫుటేల్, క్యాంపింగ్ ఫుటేల్ అన్ని దేవలాడుతా ఉన్నాం. క్యాంపింగ్ ఫుటేజ్ కాదు ఇది. ఎప్పుడు మనం చెప్పన్నా మా బీరోలు తీసుకున్నప్పుడు మక్కమైంది. మా బీరోలు తీసుకుని కంపెనీ తీసిపోయినాం. బీరోలు పోయినప్పుడు ఎవడున్నాడు దింపాడు. ఇద్దరు కలిసి ఎల్లరెడ్డిపేట సైడ్ వేరాడగా. నువ్వు గడిన నేను వినర్లేంది. అరే మన కంపెనీ తీసుకుపోయినాం కదా, తీసుకొని దిగినాకనే అది దిగుదామంటే వద్దు పోదాం అనలే. వచ్చినాక దిగినాం, పోయేటప్పుడే దిగినాం. ఎండుండే ఇది దాని మీద దిగుదామంటే రోడ్డు మీద దిగుదామని వినలేదు. మనము ఎండింగ్ చెప్పుకున్నామా, ఎండింగ్ చెప్పుకున్నాక ఉంది. ఎండింగ్ చెప్పుకున్నాక మాడి పోయినామా మన బీరోలు తీయనీకి అట్నే ఉంటుంది. అందులో చెప్పాను ఫోన్ చేస్తాను. వేరే కెమెరాలు ఇట్లుందా? కెమెరా 2 లడ్డు ఎవరు తెచ్చిండు? ఏడా మా గణపతి కాడ. ఏ లడ్డు? గణపతి లడ్డు. ఏడా మా గణపతి లడ్డు.
పెద్దలేదా అంటే నువ్వు ఒక్కనే ఉన్నావు ఈడ సోలో మేము బీరో తీసినప్పుడు అది తెంపినా దిగలేదురా దారం మస్తు గట్టిగా ఉండే అది ఫోటో పెట్టిన ఆల్రెడీ చూడొచ్చు నువ్వు ఎండింగ్ ఫుటేజ్ ఓ డిలీట్ చేసి రాడు కెమెరాలో బీరో తీయని పోయేదాకా ఉన్నాడా బీరో తీసుకొచ్చినప్పుడు వచ్చినాక లేదు ఫోటోలా నాకైతే జింగ మీద డౌట్ ఉంది మింగూరు అప్పుడే ఇద్దరు గడి వేరంటే ఇద్దరు వేసుకోపోవచ్చు మధ్యలో ఇన్నర్ ఏంది ఆడ నెట్ కాడ చూసిరాన్నా ఇంకోటి ఇస్తాడు ఇవే నాకు ముచ్చట మరి అలా పెట్రోల్ అయిపోయింది ఊరెక్క ఎన్సరికా లేదా మెట్రికే ఉన్నదా ఎన్నెళ్ళేంది మళ్ళీ ఇంకా మనం కాకుండా వేటోడుతున్నా హరిగాడు ఇచ్చినట్టు హరిగాడు కాదు ఎందుకంటే హరిగాడు మనతోనే ఉన్నాడు వాంతో బ్యాగులో ఏం లేదు బ్యాగులు వేసుకొని వచ్చింది మీరిద్దరు ఓకే ఓకే బ్యాగ్ ఏడేసుకున్నా నేను ఇంటికాడ వేసుకున్నా బ్యాగు ఎవరు అగా అంత లేదు మీ లడ్డు అయిందే విజయవంతంగా ఎట్లా అనిపిస్తుంది లడ్డు పోతే ఏమో నాకు తెలియదు మరి పోతే మంచిదేనా ఇంకోటి తెచ్చిపెట్టన్నట మరి తెచ్చిపెట్టు విజయవాడ అయితే దొంగతనం చేసుకొని తింటేనే మంచిది అన్నాడు అందరు ముంగడ ఆయనతో తీసుకొని తిన్నారు కావచ్చు నువ్వు అన్నీ ఉంటుందిగానే మరి ఎవరు తీసుకురు సో ఫైనల్గా మీరు ఇక్కడ చూడొచ్చు మా లడ్డు అయితే లేదు ఎవరనుకుంటున్నావు అందాదా నువ్వు తీసినా అందాదా ఎవరనుకుంటున్నావు వాళ్ళు తిట్ల పడరు అందాదా ఎవరనుకుంటున్నావు నువ్వు తీసినావారా సాయి వచ్చేసి చాలా భావోద్వేగాలకు గురవుతుండు కాబట్టి ఫైనల్ గా రివీల్ అయితే చేసేస్తున్నా సో 3 రోజుల నుంచి మనం కష్టపడుతున్నాం మీరు అందరు చూస్తూనే ఉన్నారు ఎట్టకేలకి ఈ రోజు అయితే సమయం దొరికింది నాకు నిజంగా సాయి 700 ఒకటే తక్కువ అందుకే సాయికి ఒక్కరికి రివీల్ చేస్తున్నా విజయానికి కూడా తెలియదు ఇంకెవ్వరికి తెలియదు మన టీంలో ఇప్పటికైతే ఇంకో విషయం ఏంటంటే లడ్డు ఎటో లేదు గణపతి దగ్గరనే ఉంది ఆసుపాసల్ని సుత్తి దొరుకుతుంది ఇప్పుడు తీసినావురా అదే కదా కృష్ణ హరియానికి ఫోన్ చేసి దగ్గర 20 నిమిషాలు మాట్లాడినా ఏమని మేము తమిళకి పోయినప్పుడు ఉన్నది బీరోలు పోయినప్పుడు ఉన్నది నువ్వు అదే ఫేజ్ లో ఉండు రేపు వచ్చిన తర్వాత విజయం దగ్గర ఒకసారి ఒళ్ళు పట్టుకిద్దాం నేను గ్రూప్ లో తిడతా ఉన్నా అందరినీ తీసింది నేనే ఇప్పుడు మీకు అందరికి తెలిసిందే అయితే విజయాడు ఏమంటున్నా అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఒళ్ళు పడతారట ఆ ఒళ్ళు పడితే మరి నిజంగా నా పేరు వస్తుందా ఎవరి పేరు వస్తుందో చూద్దాం ఒక్క మాట నాకు చెప్పవా చెప్తే అసలేగా నీకు రేపు చెప్తావు అనుకో నువ్వు ఇక తీసినావురా అదే కదా ట్విస్ట్ నిన్నటి నుంచి ట్రై చేస్తున్నా నేను ఈరోజు టైం దొరికింది కానీ యాక్చువల్గా తీసుకొని మొత్తమే దాన్ని కళా చేద్దాం అనుకున్నా కానీ ఎందుకు మళ్ళీ టీమేట్స్ అందరం కలిసి తిందామని చెప్పేసి అట్నే ఆపిన దాన్నే ఉందాం సంచి కింద బట్టలు ఉంటుంది పాపం వేస్ట్ గా కాసిన వాళ్ళందరూ మీకు సీరియస్ అయినా నేను అక్కడైతే డింపియాడ్ ఎత్తుకపోయిన ఇప్పుడు మీరు మాతో జర్నీ అవుతారు కాబట్టి సాయికి నాకు తెలుసు మిగతా వాళ్ళ రియాక్షన్ ఎట్టుంటది అందరూ స్క్రిప్టెడ్ తీసిరేమో అనుకుంటారు నేను అగ్గిపుల్లలు అవి వచ్చే వరకు ఎందుకు అగ్గిపుల్లలు పిచ్చిలు ఎత్తుంది నాకు ఏం చేయను అర్థమైతే దండపోయి మొత్తం నిలవచ్చా నేను అందుకే సాయి కూడా రివీల్ చేయకపోతుంటే కానీ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి అదే చాలా భావోద్వేగాలకు గురవుతుందని చెప్పేసి రివీల్ చేసేసిన లేకపోతే కంటెంట్ కోసం గాయస్ మీరు కూడా చాలా సార్లు ఎవరో ఒకరు ట్రై చేసే ఉండొచ్చు మీరు ఎంత సక్సెస్ఫుల్ గా లడ్డు కొట్టేసారో కింద కామెంట్ చేయండి నేనైతే విజయవంతంగా లడ్డు కొట్టేసిన ఆ ఫుటేజ్ కూడా రికార్డ్ చేసిన మీరు అందరు చూసిరు కావచ్చు సాయికి ఇప్పుడు ఆ ఫుటేజ్ చూపిస్తా ఐఫోన్ ఉందా ఇప్పుడు సాయికి అయితే ఫుటేజ్ చూపిస్తున్నా నేను ఇంకా తీసినట్టు నీకు తెలియదు అట్నే ఉండు నిమజ్జనం అయ్యేదాకా రేపు ఒళ్ళు వాటి విద్దాం లేని కానీ కూడా తెలియదు వాడు వచ్చి నాకు చెప్తుండు అయితే బావా మస్తు అయితే అట్లా పస్తారు కదా అని అవన్నీ నిజంగా కూడా ఎత్తుకపోయినావని చక్కర దొంగ వచ్చేసాడు ఉత్తనే వచ్చింది రా కడియలే ఇట్లా తీసి ఉత్తనే వచ్చింది ఒకసారి తన్న గంటే మొత్తం వచ్చింది జింగర్ గీనే ఉన్నాడు జింగర్ ముడికానే పెట్టిన ఫోను చూపించడం వల్ల
లడ్డు తీసిన తర్వాత ఇగో అంటే పెద్ద స్కామ్ నడుతుంది అన్నట్టు. విజయవంతంగా 3:18 మధ్యాహ్నం గంటలకు దొంగతనం అయితే అప్పుడే నువ్వు అన్న టైం కరెక్టే. అది అటు బీరోస్ పోయే ముందు ఇంకా అదే నాకు అన్ని ట్రాక్ చేస్తా అవును నేను. అటు పోయిన తర్వాత ఇక వీడు అంతే అవమానం తిరుగుతారు వీళ్ళిద్దరు ఆడ అని వాళ్ళే ఇద్దరు ఎత్తుకపోయారేమో అనుకుంటున్నా. ఇవన్నీ పెట్టాలి. ఇవాళ లడ్డు పోయింది మీరు వచ్చి కూర్చోరు మీకు వెళ్ళదు. నాకు డౌట్ వచ్చింది. ఎందుకో నాకు డౌట్ ఎప్పుడు వచ్చింది వీడియో కూర్చొని వీడియో తీస్తాను ఇట్లా మైక్రో ఫోటోగ్రఫీ మస్తు వస్తుంది, లాంగ్ ఫోటోగ్రఫీ వస్తుందా అన్న చూడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఈయన కూర్చోరు ఎవరు చూడలే. నువ్వు కానీ మీ ఇష్టం నాకు డౌట్ వచ్చింది. కానీ నేను మరి ఇంతగానో మధ్య చేస్తాను అనుకోలేదు. అన్ని పూజ చేస్తా ఇప్పుడు లేదు. కొంచెం సేపు ఉన్నారు అలా అటు పోయినాక. నేను పూజ చేస్తా అని మొత్తం ముట్టించిన కొబ్బరికాయ కొట్టిన లడ్డు చీమలిగిన పట్టినా చూసాను లేదు అది ఫస్ట్ నీకే పోయింది. అందుకని యాక్చువల్ గా నిన్న రాత్రి ఇన్నే వండుకున్నాం. నిన్న రాత్రి తీద్దాం అనుకున్నాం. మస్తు సారా మేలుకొచ్చింది. కానీ పండుకొని లేచిన తర్వాత ముట్టుకోవద్దా అనే విషయాలు నేను తీయలేదు. లేకపోతే నిన్న రాత్రి అయిపోతాడు. నిన్న రాత్రి ఇంకా అందరు ఉన్నాం కాబట్టి అందరి మీద డౌట్ వచ్చింది. నీకు ఇవాళ కూడా డౌట్ వచ్చింది కదా. ఇక మరీ నువ్వు ఇక నేను ఎట్లా టైం ఫ్రేమ్లు కట్ చేసుకుంటా చూస్తున్నా. నేను టైం ఫ్రేమ్ కట్ చేసిన దాంట్లో ఇక వండుకున్నాం అందరం మధ్యాహ్నం. అలా ఉంది లడ్డు. బీరోలు తీద్దామని పోయినాం. ఆడికి పోయి వచ్చే వరకల్లా అడ్డు లేదు. అంటే ఫోటోలో చెక్ చేస్తే వేస్ట్ అరిగాని మీద వచ్చు కెమెరామెన్ గాని మీద. ఎందుకు మనం తమ్ముళ్ళు దిగిపోకుంటే అదే కదా డౌట్. దొంగ దొరకబట్టాలి. నువ్వనైతే ఎవడు ఎక్స్పెక్ట్ చేయర్రా. ఎవడు ఎక్స్పెక్ట్ చేయరు. రేపు అదే చూద్దాం. ధర్మశిక్ష ఇద్దాం. ఒళ్ళు పట్టుకుందాం. మనకి అరిగానికి ఫోన్ చేయి. వాడు ఫస్ట్ స్టేషన్ ఉన్నాడు తయారీ తేరి డీజే పెట్టుర్రే అని. దింపేం కూడా ఫోన్ చేస్తుంది. అది ఎవరు తీసిందో రేపు దొరకవడం. అన్న గిట్టే వేద్దే మరి గట్టి ఉంటది. గుండె ఆపిస్తారు ఒక్కసారి. లడ్డు కోసం గుండె ఆగిపోవడం లడ్డు లేదు. అరే రేపు తీసుకురా. వాడు కొంచెం టెన్షన్ ఏదో అట్లా అయిపోయాడు. కానీ లేదు ఫోటో పెట్టే గ్రూప్ లో అవుతుంది. తీసేది ఫోటో తీస్తారా రేపు? ఒళ్ళు పట్టిపించి లేకపోతే ధర్మశిట్టి అయితే దొంగ ఒళ్ళు పట్టిద్దామా? రేపు దొరుకుతారు దొంగ. దొరికినానికి సరే రేపు తీసుకురా కన్ఫర్మ్. కొత్తగా పోతే తర్వాత తీసుకొచ్చి మధ్యాహ్నం ఒకళ్ళైతే కన్విన్స్ డింపియాని చేద్దాం. డింపియాడు ఎంతో ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు. పాపం అంటే నువ్వు ఒకటి కన్ఫర్మ్ అని కానీ వాడి మీద ఎందుకు అయిపోయినావు? ఒక్కడే ఎట్లా ఫిక్స్ అయినావు? అదే టైంలో వాడు ఒక్కడే ఎట్లా మళ్ళా వీళ్ళు జింగిడిగాళ్ళు గిట్లకైనా పోదురు. ఇక వాళ్ళకి తగ్గట్టుగా జింగడు డింపియాడు ఇద్దరు కలిసిపోయారు. వాళ్ళు వీటికి జాయిన్ అయ్యి దగ్గర 7 కంటే ఎక్కువ అవుతుంది. ఒక్క పర్సన్ పోలేదు వాళ్ళు. ఒక్క ఇవాళనే పోయారు. మళ్ళీ వాళ్ళు నువ్వు పంచుకున్నారేమో ఇద్దరు. అదిగా ఎట్లా చెప్తాను ఇద్దరు కలిసిపోయారు అన్న పంచుకున్నారు కావచ్చు అంటున్నా. డింపియాడు లావడతలేడు. ఇక వాడు ఒక్కసారి లావట్టాడు. ఇక డింపియా అది లడ్డు ఎవరు తీసుకో. అది ఏం దొరకలే కానీ రేపు ఒళ్ళు పట్టిద్దాం. కానీ నువ్వేం టెన్షన్ పడకు. అంటే నా మీద పెడతారు ఏందని. ఎవరు తీసారు రేపు దొంగ దొరుకుతారు. దొరికినాక ఆయనకి ఏదైనా ఒకటి గట్టిగా పోద్దాం. నువ్వే తీయలేగా? సరే తీసినా కానీ ఏం కాదటరా. దొంగతనం చేసుకుని తిన్న లడ్డుకే మోక్షం ఉంటుందట. తీసినోడు ఏం కాదు గ్రేట్ అయ్యాడు. కానీ ఆ తీసినోడు ఎవడో రేపు ఒళ్ళు పట్టి దొరకవాడదాం. ఏం పెడదాం రా తీసినోడికి? అందరు ఆట అంటారు. రేపైతే మరి ఒళ్ళు పట్టిస్తున్నా ధర్మశెట్టి తీపిస్తారు. మరి దొరికినోడికి ఉంటది. ఇక సరే నువ్వే తీలేగా? గట్లే మరి నామే పెట్టరా అంటే రేపు రాకపోయినావు రా. రేపు ఎవరో దొంగ దొరకవాడు నీకన్నారా? సరే ఇవన్నీ కాల్ కన్వర్సేషన్. నువ్వు ఇంత మాట్లాడింది కాన్ఫరెన్స్ కూడా మొత్తం వీడియో తీసిన. ఆ ఫుటేజ్ దేవుడు వీడియో కూడా తెలియదు. వాడే అన్నాడు ఒళ్ళు పట్టిపిస్తావా? ఎవరి పేరు చూద్దాం. పుష్కర జింగంతో కలిపిల్లి వేసి అంతా ఇగో మొత్తం ఇవన్నిటిని ఒక దగ్గర పెట్టుకుంటా కూర్చుందా. ఏం చేయను అర్థం కాక దొంగ దొరికిండు అంట.
ఇంకొక విషయం ఏమైందంటే ఆ లడ్డు లేదు కదా, లడ్డు కూడా ఎత్తుకపోయిన రా అని గ్రూప్ లో మెసేజ్ పెట్టాగానే ఫస్ట్ వాళ్ళిద్దరే మెసేజ్ పెట్టింది. మళ్ళా నేను స్క్రీన్ షాట్ పెడతా చూడు రే, లడ్డు కూడా ఎత్తుకపోయిన రాగానే నెట్ ఆఫ్ ఉందిరా, మీ కన్వర్సేషన్ అంతా రాలేదు నాకు. పార్టీ క్యాన్సర్ అని ఇక్కడికి వచ్చింది అంతే. వాడే పెట్టిండు ఫస్ట్ మెసేజ్. ఎవరు తీసుకురా అన్న లడ్డు తీసుకున్నా, నేను వాడే అనుకో, నేను డింపిగాడన్నా జింగాడన్నా వాళ్ళిద్దరి మీద ఇంకా నేను ఆలోచిస్తున్నా తింటూరు కావచ్చు. గాయస్ మీకు కంటెంట్ ఇవ్వడం కోసం ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది. పొట్టు తిట్టిరు నన్ను గ్రూప్ లో. నువ్వు ఇట్లా చేస్తావు ఇవ్వాలనుకో. మీకైతే ఇప్పుడు లడ్డు చూపిస్తా ఎక్కడ ఉందో, ఎక్కడికో తీసుకోవాలి. గణపతి దగ్గర నుంచి తీసినా ఇక్కడే పెట్టిన సైడ్ కి. ఇదే బట్టలు ఉంది. ఇక నీ లడ్డు 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 అడ్డుగా. లడ్డు నాకు తిందామని కాదురా, కానీ ఏం చేస్తావు? తిననికే కదా లడ్డు. మనం ఫస్ట్ టైం పెట్టినాం కదా తిందామని. లడ్డు ఎత్తుకపోయే వరకు నాకు అంత ఇట్లా తినేసినట్టున్నది. దీనికంటే ఒక చిన్న లడ్డు తీసుకొచ్చి పెట్టాలి. దీన్ని అక్కనే సైడ్ పెట్టేసి అందరం తిందాం. మళ్ళీ రేపు గణపతి నిమజ్జనం పూజ అప్పుడే పెట్టేది. గణపతి నిమజ్జనం అయిన తర్వాత అందరం తిందాం. కానీ నిమజ్జనం అయ్యేదాకా ఎవరికి తెలియదు. రేపు ఒళ్ళు అటుపియాలి. దొంగ ఎవరు లెంకలాడరు తీసుకొని అనుకున్నా. జింగడ అయితే ఫోన్ చేస్తుండే గాయస్. హలో జింగా సాయి బాగా ఫ్రస్ట్రేట్ అవుతుంది. జింగా ఎవరు తీసారు నీకు తెలుసా? నేను ఇంటికి వచ్చి అక్కడ ఆగమా అని చెప్తాడు. అగ్గి పొలాలని వారేసిండు, మళ్ళీ ఏరుతాడు. అంతేనా? ఎవరికో తినబుద్ధి అయితే తీసిరు. నీకు ఎవరి మీద డౌట్ ఉంది జింగా? ఎవరి మీద లేని మరి లడ్డు పోతుంది. కోతి ఎత్తుకపోయినా మరి అంటే ఉన్నాయని మంచిగా ఉన్నాయి. కోతి ఎత్తుకోతే అన్ని కల్లిపిల్లి కావాలిగా. అదే మరి నాకైతే నీ మీద డౌట్ ఉండే. మరి నీకు ఎవరి మీద ఉందా? మరి ఏమో 2-3 రోజుల నుంచి తింటనే ఉన్నాం. మరి అది కూడా తినబుద్ధి అయితే ఏమో మరి గంత పెద్ద లడ్డు ఎట్లా తినవచ్చు ఇంకా ఒక్కనివే? సరే అయితే ఒక మాట, మరి రేపు ఒళ్ళు పట్టిద్దాం అనుకుంటున్నాం. బుక్ ఏమై నీకు ఎవరి మీద ఉంది చెప్పాలి కదా. నాకైతే నీ మీద ఉండే, నేను చెప్పిన. నీకు ఎవరి మీద ఉంది ఇట్లా అట్లా చెప్తే మనం దాని ప్రకారం. మనోజ్ మీద ఉండేనా? నిన్ననే పోయింది కావచ్చు. ఉందా మరి? ఎవరంటావు ఇంకా? డింపేయడానికి అంత ధైర్యం లేదనిపిస్తుంది నాకు. డింపి అంటారు కానీ రేపు పొద్దుగాల వచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ చూసారు, వేరే లెవెల్ ఉంటాయి కావచ్చు. ఎవరన్నా ఎవరు తీసిరంటావు? మళ్ళీ ఒక డౌట్ ఏమున్నాయంటే, గణపతి పెట్టినప్పటి నుంచి ఇక్కడ ఏ పండు పెట్టినా, ఏ ప్రసాదం పెట్టినా, ఏం పెట్టినా మొత్తం జింగడు తింటాడు. ఇలా ప్రసాదం తినలేవాడు. అలా అట్నే ఉన్నాయి శావంగాలు. లడ్డు ఫోటో పెట్టుకున్నాడు. లడ్డు ఎత్తుకపోయి విష్ పెట్టిపోయిందా అని. లడ్డు తీసినప్పుడు జింగడు గీనే వండుకున్నాడు, ఫోన్ వస్తుండు. ఫ్రెండ్స్ విజయవంతంగా లడ్డు అయితే తీసేసినాం కదా నిన్న. అందుకే నిన్న నైటే ఒక లడ్డును అయితే తీసుకొచ్చినాం అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు గురించి అడిగి పెట్టచ్చా పెట్టద్దా ఎట్లా ఆమె ప్రాసెస్ అడుగుదామని చెప్పేసి ఇక్కడనే పెట్టేసినాం అనమాట. ఇప్పుడు కూడా గణపతి చేతిలో ఏం లేదు. నిన్న ఆ లడ్డు పోయిన తర్వాతనే, అంటే తీసి అక్కడ పెట్టినాం కదా, దాని తర్వాతనే ఈ లడ్డుని తీసుకొచ్చి ఇక్కడ గణపతి దగ్గర అయితే పెట్టినాం. అంత ఐడియా అయితే లేదు. సో మీలో ఎవరికైనా ఈ ప్రాసెస్ గురించి తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి. అంటే మా విజ్జిగాడు ఇంకా వేరే వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే లడ్డు తీసుకొని తినొచ్చు, మంచిదే అన్నారు. సో దాని ప్రకారం అయితే నేను తీసిన. సో మీలో ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి, లడ్డు తీసుకోవచ్చా అట్లా అని చెప్పేసి, తీసుకున్నట్టయితే ప్రాసెస్ ఏముంటుంది అని చెప్పేసి. గాయస్ రాత్రి లడ్డు పోయిందని అన్న చెప్పిండు కదా. సో దానికి రిలేటెడ్ జింగడ అయితే ఒళ్ళు పట్టిపిస్తుండట. వస్తారా జింగ? కరెక్ట్ వస్తారా? అంటే వాళ్ళ పేరు తెలియదు కానీ ఒక పర్సన్ మన వాళ్ళ బయట వాళ్ళ అని తెలుస్తుంది. ఫ్రేమ్ లాగా అనిపిస్తారు కదా. నాకైతే వీళ్ళ మీదనే డౌట్ ఉంది. ఎందుకంటే మీరు ముగ్గురే ఆ టైంలో అయితే ఉన్నారు. మీ ముగ్గురు మీదనే నాకు డౌట్. గాయస్ ఒళ్ళు అయితే పట్టించారట డింపి వాళ్ళ అమ్మ వాళ్ళు. ఏది జింగన్ వాళ్ళ పేరెంట్స్. ఏది అది వీడియో? అది పెట్టు. బయట వాళ్ళ వస్తున్నాడు. బయట వాళ్ళ? బయటోడు ఎవరు వచ్చినాడు? బయటోడు ఎవరు రాడు, మన వాళ్ళే. నాకు ఇవ్వలేరు. నా ఒళ్ళు వీళ్ళు ఇవన్నీ ఫస్ట్ టైం వినుడు.
ఓలే ఓలేనా ఓలే అంటున్నా ఏ ఒకసారి ఇది నేనది మంచి ఏం చేస్తుర్రా ఆడ ఏం లేదు దండ ఉంది చూడు. కిడికి ఎవరు వచ్చిర్రా మనం ఎప్పుడు అయినా ఉంటాం అయితే ఎవడో మంచిగా నీగా పెట్టిండు బీఆర్ బ్యాచ్ కావచ్చు ఎవరో వాడు. సో ఆ ఒళ్ళు పట్టిస్తే ఏమని వచ్చిందట అంటే బయట వాళ్ళే అని వచ్చిందట. బయట వాళ్ళు అయితే మాక్సిమం వీటికి ఎవ్వరు రారు, 99.9% రారు. 5 hours later. గైస్ విజయవంతంగా మన లడ్డు అయితే దొరికింది. సాయి ఇవ్వరాకి ఈయనే వండుకున్నాడు, మళ్ళీ ఈయన లడ్డున్నది అంటారు. మరి నేనే షాక్ అవుతున్నా, గాడికి ఎట్లా వచ్చింది అది ఎవరు చూసారు ఫస్ట్? బంటు బాబు చూసిండు. నీకు ఎడ కనబడ్డది? నువ్వు వచ్చేవరకు లడ్డు ఉందా అట్లా? ఇక్కడికి వచ్చి నిలబడ్డా వచ్చి లడ్డు కనబడ్డా, ఆడ చూసిన ఆడ లడ్డు ఉంది, 2 లడ్లు ఎక్కడి అని నేను చెప్పి మలిచి పెట్టిరా వేసుకపోయి మలిచి పెట్టిరా, వేసుకపోయి మళ్ళీ తెచ్చిర్రా. బట్టు ఉన్నది, బట్టలు 2 ఉన్నాయి, ఇంకో బట్ట ఉంటది గిడిదిక్కాను. 2 బట్టలు ఉంటాయి, 2 ఉన్నాయి బట్టలు. ఇది అయితే ఉంటాయి, ఇది అన్నీ ఉంటుంది. నేను అప్పుడు తుడిచినప్పుడు అందరూ విజయా ఉన్నాయి. లడ్డు ఇట్రా. మనిషి పెట్టినట్టున్నారు. అది మలిచి పెట్టినట్లేదు, మలుసుకపోయి మళ్ళీ తెచ్చినట్టున్నది. అది మలిచి పెట్టినట్టే కాదు, అది మలిచి పెట్టినది. బయట వాళ్ళు తీసుకెళ్ళండి గారు ఇంకా వచ్చింది వీడ నాకేమేరుగా. మరి ఎందుకు ఊరుకొచ్చిన వాడికే లాగమా చూడడానికి వచ్చాను నేను, మీరు అనగానే. నువ్వెందుకంటే వీడే వీడే అది ఎట్లా ప్రత్యక్షమైందాడా? అదే అర్థమైతే ఏడికేలో పడాలిగా. సాయి గిన్నెమనుకుంటా ఇవ్వరాక అలా లేదట అన్న, అది లోపలికే తీసినట. బట్ట సాయి గిన్నెమనుకుంటారా? బట్ట వాళ్ళు గుంజిరు, బట్ట అరే అటు వేయండి మూల బట్ట వచ్చింది, బట్ట ముట్టలేదా? ఎట్లా వచ్చింది బట్ట ముట్టండి ఏమో మరి జోలే పెట్టుకొని వచ్చిన బట్టను. నేను గిదే ఎక్క లడ్డు మూసి కాడ పెడతానా? ఎవరు లడ్డు దొంగలు నువ్వే. లేదా నేను షాక్ అయినా లడ్డు ఎక్కడదా అని 2 రోజులు అట్లా అని. దీన్ని తినచ్చా ఇప్పుడు? అది తినొచ్చు, ఇది తినరా? తినచ్చు, ఇంకా 5 రోజులు ఉన్నది ఇది. తినచ్చు. బయటకి ఎట్లా వచ్చింది అందుకని నవ్వుతున్నాయి నాకు ఏనో డౌట్. థ్యాంక్ యూ చేసిర్రా. ఫ్రాంక్ తీసుకొని తెచ్చినట్టుంది. అది ఫ్రాంక్ ఏదో ఒళ్ళు పట్టిపితే రాపోనా? నాకేదో డౌట్ కొడుతుంది, అబద్ధాలు డౌట్ కొడుతుంది నాకు ఇప్పుడు. నా మీద లేనే లేని మొత్తం మీతో డౌట్